నెక్స్ట్ మంత్ మార్చ్ 5 రోజు నథింగ్ ఫోన్ 4A సిరీస్ లాంచ్ అవుతుంది. దీనిలో మొత్తం 2 ఫోన్స్ లాంచ్ చేస్తారు. నథింగ్ ఫోన్ 4A, నథింగ్ ఫోన్ 4A Pro. సో ఈ 2 ఫోన్స్ ఎలా ఉండబోతున్నాయి? ప్రీవియస్ జనరేషన్ నథింగ్ ఫోన్ 3A Proతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఏం చేంజెస్ తీసుకొస్తున్నారు? మెయిన్ గా గ్లిఫ్ లైట్. లాస్ట్ టైం గ్లిఫ్ లైట్ ఉండేది, ఈసారి ఆ గ్లిఫ్ లైట్ తీసేశారు, గ్లిఫ్ బార్ తీసుకొచ్చారు. సో ఈ గ్లిఫ్ బార్ ఎలా పనిచేస్తుంది అండ్ ప్రాసెసర్ లో కానీ, బ్యాటరీలో కానీ, కెమెరాస్ లో కానీ ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు? అండ్ మెయిన్ గా ప్రైసింగ్. నార్మల్ గానే నథింగ్ ప్రైసెస్ ఎక్కువ పెట్టద్ది, అండ్ ఇప్పుడు ఇంకా స్మార్ట్ ఫోన్ ప్రైస్ విపరీతంగా పెరుగుతున్నాయి. సో ఆ లెక్కను చూసుకుంటే నథింగ్ ఫోన్ 4A Pro ప్రైజెస్ ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ నథింగ్ ఫోన్ 4A గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు నథింగ్ ట్విట్టర్ అకౌంట్ లో కానీ, వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కానీ ఓన్లీ నథింగ్ ఫోన్ 4A మాత్రం టీజ్ చేస్తా వచ్చింది. 4A Pro ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. మేబీ ఇంకా ఒక 1 వీక్ 10 డేస్ టైం ఉంది కాబట్టి ఇంకా 4A Pro గురించి ఎక్కువ డిస్కస్ చేయొచ్చు. బట్ ఇప్పటి వరకు అయితే మోస్ట్లీ నథింగ్ ఫోన్ 4A మీదే ఫోకస్ చేసుకుంటూ వెళ్ళారు. సో చాలా రెండర్స్ బయటకు వచ్చినాయి, చాలా ఫొటోస్ బయటకు వచ్చినాయి. సో వీటి బేస్ మీద అసలు నథింగ్ ఫోన్ 4A ఎలా ఉండబోతుంది? ఫస్ట్లీ నథింగ్ ఫోన్ 4A మొత్తం 5 కలర్స్ లో వస్తుంది. వీళ్ళు ఇది ఎప్పుడో టీజ్ చేశారు. 4A అని ఒక ఫోటో పోస్ట్ చేశారు ట్విట్టర్ లో. దానిలో మొత్తం 5 కలర్స్ కనిపిస్తున్నాయి. బ్లాక్, వైట్, బ్లూ, పింక్, ఎల్లో. ఈ 5 కలర్స్ లో నథింగ్ ఫోన్ 4A వస్తుంది. ప్రెసెంట్ అయితే వైట్ కలర్, పింక్ కలర్ ఈ రెండు అయితే అఫీషియల్ గా ఫొటోస్ బయట పెట్టేశారు. బట్ రిమైనింగ్ కలర్స్ మాత్రం కొన్ని రెండర్స్ అంటే ఎడిటెడ్ ఫొటోస్ బయటకు వస్తున్నాయి. ఎగ్జాక్ట్ గా ఇలాగే ఉండకపోవచ్చు కానీ మోస్ట్లీ ఇవే కలర్స్ తో నథింగ్ ఫోన్ 4A వస్తుంది. అయితే వీళ్ళు నథింగ్ ఫోన్ 3Aతో కంపేర్ చేసుకుంటే ఈసారి డిజైన్ చాలా చేంజ్ చేశారు. ఇంకా లుక్కే మారిపోయింది. ఇక్కడ చూడొచ్చు 2A కానీ 3A కానీ చాలా సిమిలర్ ఉంటాయి. మీకు రెండు ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి, జస్ట్ కెమెరా మారుద్ది అంతే. బట్ ఈసారి నథింగ్ ఫోన్ 4A లుక్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. లాస్ట్ టైం ప్లాస్టిక్ బాడీతో వచ్చేది, ప్లాస్టిక్ బ్యాక్ తో వచ్చేది. ఈసారి కంప్లీట్ గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. కొంచెం ప్రీమియం ఫినిషింగ్ యాడ్ చేస్తున్నారు. అండ్ మెయిన్ గా మనం మాడుకోవాల్సింది గ్లిఫ్ బార్. లాస్ట్ టైం గ్లిఫ్ మ్యాట్రిక్స్ ఉండేది, అంటే లైట్లు వెలుగుతూ ఉంటాయి కదా, 3 లైట్లు. ఆ లైట్లు తీసేసి ఇప్పుడు ఒక గ్లిఫ్ బార్ తీసుకొచ్చారు. ఇది కెమెరా మాడ్యూల్ పక్కన ఒక 7 LED స్ట్రిప్ తీసుకొచ్చారు. ఒక 6 వైట్ LEDs ఉంటాయి అండ్ ఒక రెడ్ LED ఉంటుంది. మొత్తం 7 LED లైట్స్ తో ఒక స్ట్రిప్ తీసుకొస్తున్నారు. ఈ 7 స్ట్రిప్ లో ఒక్కో దానిలో మళ్ళీ 9 LEDs ఉంటాయి. లోపల 9 LEDs ఉంటాయి. అంటే ఓవరాల్ గా 9x7 63 LEDs తో ఈ గ్లిఫ్ బార్ తీసుకొస్తున్నారు. సో ఇది ఎలా యూజ్ అవుతుందని వీళ్ళే ఒక టీజర్ లో చిన్న హింట్ ఇచ్చారు. లైక్ మెయిన్ గా రెడ్ కలర్ లైట్ ఉంది కదా, అది వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఆన్ అవుతుంది, రెడ్ కలర్ లో లైట్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆ స్ట్రిప్ అంతా ఎలా పనిచేస్తుంది అంటే వీళ్ళు కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా తీసుకొచ్చారు. లైక్ నోటిఫికేషన్స్, డాల్ఫిన్ నోటిఫికేషన్ అని, వింగ్స్ నోటిఫికేషన్ అని, అంటే సమ్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట. నోటిఫికేషన్ ఒక రకమైన ప్యాటర్న్స్ తీసుకొస్తున్నారు. అండ్ మీరు ఏదైనా టైమర్ పెట్టుకున్నారు, ఆ టైమర్ ప్రోగ్రెస్ కూడా ఆ గ్లిఫ్ బార్ లో కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కటి ఫిల్ అవుతా పైకి వెళ్ళిపోద్ది. ఫుల్ టైమర్ అయిపోయిందంటే మొత్తం వైట్ లైట్స్ వచ్చేస్తాయి. సో ఇట్లా ఈ టైమర్ ఫీచర్ కానీ, అండ్ కెమెరాలో మీరు ఏదైనా ఫోటో తీసినప్పుడు క్లిక్ చేసినప్పుడు కెమెరా షట్టర్ ఎఫెక్ట్ లాగా ఒక చిన్న క్లిక్ సౌండ్ వచ్చినప్పుడు ఒక చిన్న యానిమేషన్ లాగా ఇది తీసుకొస్తున్నారు. సో ఇట్లా చాలా రకాలుగా ఈ గ్లిఫ్ బార్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అంత సూపర్ ఫీచర్స్ ఏం కాదు, కాకపోతే వీళ్ళు ప్రతిసారి కొంచెం డిఫరెంట్ గా తీసుకొస్తున్నారు కాబట్టి. అంటే ఇవి ఇంతకు ముందు లైట్ ఉంది కదా, గ్లిఫ్ లైట్ ఉంది కదా, అట్లా కూడా మోస్ట్లీ ఇవన్నీ పనిచేస్తాయి. ఈసారి ఇంకొంచెం అడ్వాన్స్కి వెళ్ళి కొంచెం బెటర్ గా తీసుకొస్తున్నారు అంతే. సో ఈ గ్లిఫ్ బార్ లో ఉండే లైట్స్ కూడా లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేసుకుంటే 40% బ్రైట్ గా ఉంటాయంట. లాస్ట్ టైం అసలు ఆ బ్రైట్నెస్ భయంకరంగా ఉంటుంది. అసలు ఫుల్ బ్రైట్నెస్ పెడితే కళ్ళు పోతాయి, అంత బ్రైట్ ఉంటాయి ఇవి. ఈసారి ఇంకా 40% బ్రైట్నెస్ అంట. మరి ఎంత బ్రైట్ ఉంటాయో చూడాలి. అండ్ ఒక చిన్న మాట, మీరు వీడియోస్ చూస్తున్నారు, లైక్లు కొడుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా. 3 lakh సబ్స్క్రైబర్స్ మనం చాలా దగ్గరగా ఉన్నాం, ఎప్పటి నుంచో స్ట్రక్ అయిపోయి ఉన్నాం. సో కొంచెం ఆ 3 lakh సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. సో మీ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మాత్రం, వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 lakh సబ్స్క్రైబర్స్ ని వెరీ సూన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఈసారి డిస్ప్లే కూడా మారుతుంది. లాస్ట్ జనరేషన్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లేతో వచ్చింది కదా, ఈసారి 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లేలో కంప్లైంట్ కూడా ఇక్కడ సాల్వ్ అయిపోయింది. అండ్ ప్రాసెసర్ కూడా స్లైట్ ఇంప్రూవ్మెంట్, పెద్ద హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పను కానీ స్లైట్ ఇంప్రూవ్మెంట్. లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ ఉండేది, ఈసారి స్నాప్డ్రాగన్ 7S Gen 4 కి మారుస్తున్నారు. లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంటే, అంత హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు కానీ లిటిల్ బిట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈసారి బ్యాటరీ కూడా వీళ్ళు టీజ్ చేయడం, వీళ్ళకి ప్రీవియస్ జనరేషన్ నథింగ్ 3Aతో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి మదర్ బోర్డ్ సైజ్ అనేది ఈసారి తగ్గించారనమాట. సైజ్ చిన్నది చేశారు. ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఈ పార్ట్ అనేది కొంచెం చిన్నది అయిపోవడం వల్ల కింద బ్యాటరీ స్పేస్ అనేది చాలా ఎక్కువ వచ్చిందనమాట. సో ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం అయితే దీనిలో 5400 mAh బ్యాటరీ ఉండొచ్చు అని రూమర్స్ అనిపిస్తున్నాయి. సో బ్యాటరీ కెపాసిటీ పెరుగుద్ది కానీ మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. 7000 8000 అంత, అంటే ఆ ప్రైస్ లో చాలా ఫోన్స్ వస్తుంటాయి అంత బ్యాటరీ కెపాసిటీతో. అంత అయితే రాదు కానీ మాక్సిమం 5400 mAh బ్యాటరీతో నథింగ్ ఫోన్ 4A రావచ్చు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఈసారి 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ నేను ఈసారి బాగా ఇంప్రెస్ అయిన విషయం కెమెరాస్ లో. ఈసారి కెమెరాస్ లో చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తున్నారు. లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 3Aలో టెలిఫోటో కెమెరా ఉండేది, దాన్ని యూజ్ చేసి 2x లో ఫోటోస్ తీసుకోవచ్చు. ఈసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టెలిఫోటో కెమెరా కాకుండా బేస్ మోడల్ లోనే,
నథింగ్ ఫోన్ 4A బేస్ మోడల్లోనే పెరిస్కోపిక్ కెమెరా తీసుకొస్తున్నారు. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టైం నథింగ్ ఫోన్ 3A ప్రోలో ఉండేది పెరిస్కోప్ కెమెరా. ఈసారి దీన్ని బేస్ మోడల్లోనే తెస్తున్నారు. అండ్ పెరిస్కోప్ సైజ్ కూడా లాస్ట్ టైం 3A ప్రోతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఆ కెమెరా సైజ్ కూడా చిన్నది చేస్తున్నారు. ఇంకా చిన్న మాడ్యూల్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు వచ్చిన రూమర్స్ అయితే ఈ పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేసి 3.5x లో జూమ్ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. రిమైనింగ్ కెమెరాస్ అవే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ కూడా మోస్ట్లీ 32 మెగాపిక్సెల్ కెమెరాతోనే రావచ్చు. సో టెలిఫోటో బదులు ఈసారి బేస్ మోడల్లోనే పెరిస్కోపిక్ కెమెరా చేస్తున్నారు. ఇది మంచి విషయం. కాకపోతే ఐపీ రేటింగ్లో చేంజెస్ ఉండవు. లాస్ట్ టైం IP65 రేటింగ్ ఉంది కదా, ఈసారి కూడా అదే IP65 రేటింగ్తో వస్తుంది. వాటర్ రెసిస్టెన్స్ IP68 తెచ్చుంటే బాగుండేది. సో ఇవి ఓవరాల్గా నథింగ్ ఫోన్ 4A గురించి. 4A గురించి అయితే మోస్ట్లీ ఇవే ఫీచర్స్ 90% ఇప్పుడు నేనైతే చెప్పాను అవే స్పెసిఫికేషన్స్తో నథింగ్ ఫోన్ 4A లాంచ్ అవుతుంది. కాకపోతే నథింగ్ ఫోన్ 4A ప్రోని మాత్రం వీళ్ళు ఎక్కడా టీజ్ చేయట్లా. ఎక్కడా అసలు ఒక చిన్న షాడో కూడా కనిపించకుండా చాలా జాగ్రత్తగా హైడ్ చేశారు, చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. అయితే ఎప్పుడో ఒక ఫోటో వచ్చింది బయటికి, ఒక ప్యానర్ లాగా కనిపించింది. దానిలో సర్క్యులర్ మాడ్యూల్ కనిపిస్తుంది. కెమెరా సర్క్యులర్ మాడ్యూల్లో ఉంది. అండ్ నథింగ్ అలా ట్విట్టర్ అకౌంట్ లో కూడా స్టార్టింగ్ లో నథింగ్ 4A సిరీస్ ని టీజ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వీళ్ళు ఒక కాండమ్ ప్యాకెట్ ని టీజ్ చేశారు. కాండమ్ ప్యాకెట్ సర్కిల్ షేప్ లో ఉంటుంది. తర్వాత ఐ పిల్స్ ని టీజ్ చేస్తారు. పింక్ కలర్, బ్లూ కలర్ లో 2 పిల్స్ టీజ్ చేస్తారు. సో ఆ పిల్స్ అంటే పిల్ డిజైన్ తో కెమెరా మాడ్యూల్ నథింగ్ ఫోన్ 4A లో వచ్చింది. సో ఆ లెక్కన చూసుకుంటే కాండమ్ డిజైన్ అంటే సర్కిల్ షేప్ లో నథింగ్ ఫోన్ 4A ప్రోలో రావచ్చు. సో కెమెరా మాడ్యూల్ 4A ప్రోలో సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. అదైతే గ్యారంటీ. కానీ ఎగ్జాక్ట్ గా అసలు నథింగ్ ఫోన్ 4A ప్రో ఎలా ఉంటుంది అనేది ఇప్పటివరకు అయితే ఏమి ఫొటోస్ కానీ ఏమి రాలేదు. మీరు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో చూసేవన్నీ కూడా ఏఐతో తయారు చేసిన రెండర్ ఫొటోస్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను. ఇవన్నీ కూడా ఏఐ ఫొటోస్. ఇలా అయితే రాదు, కానీ ఒక కొత్త లుక్ లో నథింగ్ ఫోన్ 4A ప్రోని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 4A ప్రోలో ఏం చేంజెస్ ఉంటాయి 4Aతో కంపేర్ చేసుకుంటే? ఫస్ట్ ప్రాసెసర్ మారుద్ది. 4A స్నాప్డ్రాగన్ 7S Gen 4 ప్రాసెసర్ కదా, 4A ప్రో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. లాస్ట్ టైం 3A ప్రో రెండు సేమ్ ప్రాసెసర్ ఉంది. ఈసారి ప్రాసెసర్ చేంజ్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz నుంచి 144 Hz రిఫ్రెష్ రేట్ పెంచిపోతున్నారు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా ఈసారి అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది, గ్లాస్ బ్యాక్ తో వస్తుంది. అండ్ ఇప్పటివరకు అయితే ఇంకా కంప్లీట్ డీటెయిల్స్, కెమెరా డీటెయిల్స్ కానీ, బ్యాటరీ డీటెయిల్స్ కానీ ఇవన్నీ ఏ కూడా ఇంకా లీక్ అవ్వలేదు. బట్ మోస్ట్లీ రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా నథింగ్ ఫోన్ 4A ఎలా ఉన్నాయో అవే వస్తాయి 4A ప్రోలో కూడా. సో ఇవి ఓవరాల్ గా నథింగ్ ఫోన్ 4A ప్రో గురించి అయితే. అండ్ ప్రైసింగ్ దగ్గరకు వస్తే అసలు ఆ ప్రైసింగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు మార్కెట్లో ఉన్న స్పెక్యులేషన్స్ కానీ, మార్కెట్లో ఉన్న లీక్స్ ప్రకారం అయితే నథింగ్ ఫోన్ 4A 35,000 రూపాయల నుంచి 40,000 రూపాయల దాకా వెళ్ళొచ్చు. ప్రైస్ చాలా పెరుగుతుంది. నథింగ్ ఫోన్ 4A ప్రో అయితే 40,000 రూపాయల నుంచి 45,000 రూపాయల దాకా వెళ్ళొచ్చు. సో ప్రైస్ అయితే చాలా పెరుగుతాయి. సో 40,000 రూపీస్ దగ్గర 7 Gen 4 కానీ, 35,000 రూపీస్ దగ్గర 7S Gen 4 కానీ ఇవి ఎంతవరకు జస్టిస్ చేస్తాయి అంటే మాత్రం డౌటే. కాకపోతే ఈ ఫోన్స్ ఏంటంటే మీకు ప్యూర్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కాకుండా మీరు జనరల్ యూసేజ్కి యూనిక్ లుక్స్, యూజర్ ఇంటర్ఫేస్ బాగుండాలి అండ్ పెద్దగా గేమ్స్ ఆడను, కెమెరాస్ బాగుండాలి, ఈ టైప్ ఆఫ్ ఆడియన్స్ కి ఈ ఫోన్స్ కొంచెం సెట్ అవుతాయి. ఇవి లాంచ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లోనే సేల్ ఉండొచ్చు. సో సేల్ లో ఈ 2 ఫోన్స్ మనం కొందాము, కొన్ని మన ఛానల్లో రివ్యూస్ తీసుకొస్తాను. సో ఆ రివ్యూస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై. జై హింద్.